హలో గైస్, ఎలా ఉన్నారు? ఈ వీడియోలో మనం అండర్ 10K బడ్జెట్లో టాప్ 5 బెస్ట్ ఫోన్స్ ఇన్ జూన్ 2025 అయితే మాట్లాడుకుందాం. మనం ఒక 2 months బ్యాక్ చూసుకుంటే అండర్ 10K బడ్జెట్లో పోకో C75 ఆర్ రెడ్మీ A4, అలానే సామ్సంగ్ M06 ఆర్ F06, లేదంటే మోటరోలా G45, లేదంటే పోకో M6 Plus ఈ ఫోన్స్ అయితే ప్రిఫర్ చేసేవాళ్ళు అండర్ 10K కేటగిరీలో. కానీ ఇప్పుడు టోటల్ సినారియో అయితే చేంజ్ అయిపోయింది. అండర్ 10K కేటగిరీలో కొత్త ఫోన్స్ అయితే లాంచ్ అయ్యాయి. సో ఇప్పుడు రీసెంట్గా లాంచ్ అయిన ఫోన్స్లో అండర్ 10Kలో బెస్ట్ ఫోన్స్ ఏవేవో అందులో టాప్ 5 అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అలానే ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ చూసుకుంటే మనకి అండర్ 10K బడ్జెట్లోనే ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే వచ్చేసేది. కానీ ఇప్పుడు మనం ఎంత ఎత్తుక్కున్నా ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే రేర్గా అయితే కనిపిస్తుంది. ఎందుకంటే రీజన్ ఇన్ఫ్లేషన్ అనమాట. ఫోన్ కంపార్ట్మెంట్ యొక్క ప్రతి పార్ట్ పైన ట్యాక్స్ అనేది ఇంక్రీజ్ అయిపోయి హ్యూజ్ డిమాండ్ వల్ల ఫోన్ కాస్ట్ అయితే పెరిగిపోతూ వస్తుంది. సో మనకి అండర్ 10K బడ్జెట్లో ఫుల్ HD డిస్ప్లే కనబడమే చాలా రేర్గా అయితే అయిపోయింది. అలానే ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, స్ట్రిక్ట్గా అండర్ 10K బడ్జెట్లోనే నాకు ఒక ఫోన్ కావాలనుకుంటే మీరు ఒక బేసిక్ ఫోన్ అయితే తీసుకోగలరు. అంటే మీరు హెవీ గేమ్స్ అయితే ఆడలేరు, మంచి కెమెరా అయితే మీకు దొరకదు. అక్కడ అన్నిటికీ కాంప్రమైజ్ అయ్యి అన్నిట్లో బేసిక్గా ఉండి యూజర్ చిరాకు పడకుండా రోజు డైలీ యూజ్కి వాడుకునేలాగా ఫోన్స్ అయితే నేను ఈ టాప్ 5లో అయితే పిక్ చేశాను అనమాట. అలానే ప్రతి ఒక్కటి కూడా 5G ఫోన్ అయితే డిస్కస్ చేశాను అనమాట. వీడియో ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది, లాస్ట్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఇంక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ టెక్ విత్ కృష్ణ. అందరికి నమస్తే. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా పేరు కృష్ణ. ఈ రోజు డేట్ అయితే 21st June 2025. ప్రజెంట్ ఈ వీడియో నేను చేస్తున్న టైంకి ఈ ఫోన్ యొక్క ప్రైజెస్ అయితే ఇవి. ఫ్యూచర్లో తగ్గచ్చు పెరగచ్చు, మనం గ్యారంటీ అయితే ఇవ్వలేం. కానీ నేను కార్డ్ ఆఫర్స్ ఏం యూస్ చేయకుండా ప్రజెంట్ మనకి ఆన్ ద ప్రైస్ ఏదైతే ఉందో, మనం ఇప్పటికిప్పుడు కార్డ్ డిస్కౌంట్ ఏమి లేకుండా కొనుక్కుంటే ఎంత ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి అయితే నేను చెప్తున్నాను అనమాట. ఇంకా అలానే మనం టాప్ 5 ఫోన్స్ అండర్ 10Kకి వెళ్ళే ముందు కొన్ని ఫోన్స్ అయితే ఉన్నాయి తీసుకోకూడని ఫోన్స్ అనమాట. చాలా మంది అడిగారు కామెంట్ సెక్షన్లో కూడా. నన్ను ఏసర్ నుంచి ఒక ఫోన్ అయితే లాంచ్ అయింది, ఏసర్ సూపర్ ZX అనమాట. ఈ ఫోన్ మనకి 3 వేరియంట్స్ అవైలబుల్ అయితే వస్తుంది. బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ ఇప్పుడు మనకి ప్రెసెంట్ 9,999 అయితే అమెజాన్లో సేల్ అవుతుంది. అలానే ఇంకొకటి 6GB RAM 128GB మోడల్, అలానే 8GB RAM 128GB మోడల్ అయితే అవైలబుల్లో ఉంది. ఈ ఫోన్ ఆన్ ద స్పెక్స్ పేపర్ చూసుకుంటే చాలా సాలిడ్గా అయితే ఉంటుంది. మీరు చూసుకుంటే మనకి డిస్ప్లే వచ్చేసి ఫుల్ HD ప్లస్ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రాసెసర్ కూడా చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. మనకి థిక్నెస్ వచ్చేసి 8.6mm థిక్నెస్ అయితే ఉంటుంది. అలానే బ్యాక్ సైడ్ కెమెరాస్ కూడా 64 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా సోనీ సెన్సర్ అయితే యూజ్ చేశారని చెప్తున్నారు. అలానే ఇంకొకటి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి 30 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ మనకి 5000 mAh బ్యాటరీ, 33 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే మనకి ఫింగర్ ప్రింట్ అయితే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఫేస్ అన్లాక్ అయితే ఉంటుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఉంటుంది. అలానే IP50 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. అండర్ 10K బడ్జెట్లో ఏ ఫీచర్స్ ఉన్నాయో ప్రతి ఒక్క ఫీచర్ ఇందులో అయితే ఉంది. కానీ ఇప్పుడు రియాలిటీలోకి అయితే వద్దాం. ఏసర్ సూపర్ ZX యొక్క ఫోన్ యొక్క రివ్యూస్ అయితే చూద్దాం మనం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కళ్ళు చాలా డిసప్పాయింట్ అయితే అయ్యారు. యాక్చువల్గా ఈ ఏసర్ అనేది కంప్యూటర్ ల్యాప్టాప్స్ డిజైన్ చేసే కంపెనీ అనమాట. రీసెంట్గా ఫోన్ మార్కెట్లోకి అయితే లాంచ్ అయ్యారు. ఈ తీసుకొచ్చిన ఫోన్ అయితే బాగానే ఉంది. ఆన్ ద పేపర్ స్పెక్స్ అయితే చాలా సాలిడ్గా అయితే ఉన్నాయి. ఫస్ట్ టైం తీసుకొస్తున్నారు కాబట్టి మనం కొంచెం ఆలోచించాలి. వీళ్ళు ఎంత మంచి ప్రాసెసర్ తీసుకొచ్చినా, ఎంత మంచి కెమెరాస్ తీసుకొచ్చినా ఫస్ట్ టైం కాబట్టి కొన్ని తప్పులు అయితే జరుగుతాయి అనమాట ఖచ్చితంగా. దాని రిజల్ట్ ఇక్కడ మీ రివ్యూస్లో అయితే చెక్ చేయొచ్చు. సో నేనైతే ఈ ఫోన్ని తీసుకోవద్దని అయితే సజెస్ట్ చేస్తాను అనమాట. ఫ్యూచర్లో ఒకవేళ అప్డేట్స్ వచ్చి ఏమైనా ఇంప్రూవ్ అయితే అప్పుడు మీకు మళ్ళీ నేను ఒక అప్డేట్ అయితే ఇస్తాను. అప్పుడు ఈ ఫోన్ అయితే సజెస్ట్ చేయండి. అలానే ఇంకొక విషయం, నేను ఈ ఫోన్ అయితే పర్సనల్గా అయితే యూజ్ చేయలేదు. ఈ ఫోన్ కొని నేను రివ్యూ చేయాలంటే కూడా నాకు చాలా ఖర్చు అయితే అవుతుంది. మన ఛానల్ మానిటైజేషన్ అయినా అయితే యూట్యూబ్ నుంచి కొంచెమన్నా ఏదో కొద్దో గొప్ప సపోర్ట్ అయినా వస్తే నేను ఫోన్ డేర్ చేసేంత కొని రివ్యూ చేసేవాడిని. ప్రెసెంట్ మనకి మానిటైజేషన్ కూడా అవ్వలేదు. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు మన ఛానల్కి సపోర్ట్ అయితే చేయండి. మీ సబ్స్క్రైబ్, మీ వ్యూస్ చాలా ఇంపార్టెంట్ నాకు. కంటెంట్ నచ్చితేనే చూడండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఫ్యూచర్లో మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయలేరు అంత మంచి కంటెంట్ అయితే మన ఛానల్లో తీసుకొస్తాను అనమాట. హోప్ అర్థం చేసుకుంటారని అయితే అనుకుంటున్నా. సో అర్థమైంది కదా, ఈ ఫోన్ అయితే ప్రెజెంట్ స్కిప్ చేయండి. ఫోన్ కొనేసిన తర్వాత బాధపడి యూజ్ అయితే ఏం లేదు. సో కొనే ముందు ఒకసారి ఆలోచించి తీసుకోండి. మనం ఈ టాప్ 5లోకి అయితే ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ మనం బాటమ్ టు టాప్ అయితే వద్దాం. ఇంకా మనం 5th ఫోన్ గురించి అయితే మాట్లాడుకుందాం. దీని పేరే లావా స్ట్రోమ్ లైట్ అనమాట. ఎస్, ఇది రీసెంట్గా లాంచ్ అయింది. ఇది 2 వేరియంట్స్ అవైలబుల్ అయితే వస్తుంది. ఫస్ట్ వన్ వచ్చేసి 4GB RAM 64GB బేస్ మోడల్. ఇది 7,999 అయితే లాంచ్ చేశారు. అలానే ఇంకొకటి 4GB RAM 128GB మోడల్. ఇది మనకి 8,499 అయితే అవైలబుల్లో ఉంది. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే HD ప్లస్ డిస్ప్లేతోనే వస్తుంది. 6.7 inch IPS LCD, 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రాసెసర్ MediaTek Dimensity 6400 6nm పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ అనమాట. ఇంకా కెమెరా విషయానికి వస్తే బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. ఇంకా బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, లిథియం పాలిమర్ బ్యాటరీ అయితే వస్తుంది. 15 watts 5 ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది.
ఇది Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. దీని యొక్క డ్రాబ్యాక్స్ ఏంటంటే అప్డేట్స్ అయితే స్లోగా ఉంటుంది. అలానే ఇంకొక విషయం ఏంటంటే ఈ లావా స్ట్రోమ్ లైట్ వచ్చేసి 1+2 అప్డేట్స్ మాత్రమే ఉంటాయి. అంటే 1 year Android అప్గ్రేడ్, అలానే 2 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఉంటుందన్నమాట. ఇది ఈ ఫోన్ యొక్క డ్రాబ్యాక్. మిగిలిన స్పెసిఫికేషన్స్ అన్ని అక్కడ 7,999 బడ్జెట్ లో అన్ని ఫీచర్స్ అయితే మంచిగా అయితే ఉన్నాయి. ఒకసారి అయితే చెక్ చేయండి. ఎవరైతే 10K పెట్టలేమో మాకు 8,000 లో బేసిక్ ఫోన్ కావాలనుకుంటారో అక్కడ ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. లావా పైన ట్రస్ట్ లేదు అనుకుంటే మీరు పోకో C75 ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పటికీ అది స్టిల్ బెస్ట్ డీల్ అనమాట. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, పోకో C75 ఫోన్ లో మనకి ఓన్లీ జియో 5G మాత్రమే సపోర్ట్ చేస్తుంది. మిగిలిన ఏ సిమ్స్ వేసుకున్నా మీరు 4G సపోర్ట్ మాత్రమే చేస్తుంది అనమాట. ఎందుకంటే అది స్టాండ్ అలోన్ నెట్వర్క్. ఇంకా అలానే ఫోర్త్ ఫోన్ చూసుకుంటే మోటరోలా G45. ఎస్, ఇది ప్రెసెంట్ అయితే ఫ్లిప్కార్ట్లో 9,999 అయితే అవైలబుల్ ఉంది. ఇది కూడా మనకి HD+ IPS LCD డిస్ప్లేతోనే వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో ప్రాసెసర్ మంచి ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 6S Gen 3 ప్రాసెసర్ అయితే ఉంటుంది. ఇంకా బ్యాక్ సైడ్ కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ 60 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది. బ్యాటరీ 5000 mAh బ్యాటరీ, 20 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలానే ఇంకా కొన్ని అడిషనల్ ఫీచర్స్ మనం చూసుకుంటే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ఉంటుంది. ఆ ప్రైస్ బడ్జెట్ లో స్టీరియో స్పీకర్స్ అయితే అవైలబుల్ ఉండవు ఇందులో. అలానే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇది అడిషనల్ ఫీచర్స్ అన్నమాట. కానీ ఈ ఫోన్ ని నేను 4th ప్లేస్ లో ఎందుకు పెట్టానంటే ఓన్లీ 1 year Android అప్గ్రేడ్, అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే వస్తుంది. అంటే ఇంకా మనకి ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద బాక్స్ Android 15 అయితే లాంచ్ అయింది. ఇంకా Android 16 వరకు అయితే మనకి సపోర్ట్ చేస్తుంది ఫోన్. సో దానివల్ల ఇదైతే 4th ప్లేస్ లో పెట్టడం జరిగింది. ఇంకా నెక్స్ట్ థర్డ్ ఫోన్ వచ్చేసి రీసెంట్ గా లాంచ్ అయిన Realme Narzo 80 Lite ఫోన్. దీని యొక్క ప్రైస్ చూసుకుంటే బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 10,499 కి అయితే లాంచ్ చేశారు. కానీ ప్రెసెంట్ సేల్ అయితే ఫస్ట్ సేల్ అయితే నడుస్తుంది. అందులో 500 కూపన్ డిస్కౌంట్ ఫోన్ మనకి 9,999 కి అయితే అవైలబుల్ లో ఉంది. ఇది కూడా మనకి HD+ డిస్ప్లే ఫోన్ అనమాట. 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్ యొక్క అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మనకి లైట్ వెయిట్ అయితే వస్తుంది. అలానే 7.94 mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది అనమాట. దీని ఒక ప్రాసెసర్ చూసుకుంటే MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ అయితే సపోర్ట్ చేస్తుంది. మిలిటరీ గ్రేడ్ షాక్ రెసిస్టెంట్ సపోర్ట్ కూడా ఉంటుంది. సింగిల్ స్పీకర్ మాత్రమే వస్తుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 15 watts వైడ్ ఛార్జింగ్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది అనమాట. ఈ ఫోన్ యొక్క ఫుల్ రివ్యూ అయితే దీని ముందు వీడియోలో అయితే నేను డిస్కస్ చేశాను. ప్రతి ఒక్క ఫీచర్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక్కసారి అయితే ఆ వీడియో చెక్ చేయండి, మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఈ ఫోన్ ఇంచుమించు సేమ్ iQOO Z10 Lite స్పెసిఫికేషన్స్తోనే ఉంటాయి. కాకపోతే ఈ Realme Narzo 80 Lite ని నేను థర్డ్ ప్లేస్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి బేస్ మోడల్ ఏదైతే ఉందో వీళ్ళు ఫస్ట్ సేల్ రోజు మనకి 10,499 కూపన్ డిస్కౌంట్ ఫోన్ 9,999 అయితే పెట్టారు కదా. ఇప్పుడు ఫస్ట్ సేల్ నిన్ననే జరిగింది. ఈ రోజు తీసేశారనమాట. మీరు కూపన్ యూజ్ చేసినా కూడా 10,499 రూపీస్కి వస్తుంది. అంటే 10,000 దాటిపోతుంది అనమాట బడ్జెట్. సో అక్కడ మనము ఒకసారి ఆలోచించాలి. మీరు 10,000 పైకి వెళ్ళిపోతే మాత్రం ఈ ఫీచర్స్ కాకుండా వేరే మంచి ఫోన్స్ అయితే వస్తాయన్నమాట. సో ఈ ఫోన్ స్కిప్ చేయడమే మేలు అక్కడ. సో దానివల్ల అయితే ఇది థర్డ్ ప్లేస్లో అయితే పెట్టాను. ఫ్యూచర్లో ఇది ఒకవేళ అండర్ 10K బడ్జెట్లో వస్తే అప్పుడు మీరు ఈ ఫోన్ అయితే చూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం సెకండ్ ఫోన్కి అయితే వెళ్ళిపోతాం. దీని పేరు లావా స్ట్రోమ్ ప్లే అనమాట. ఇది యాక్చువల్గా ఫస్ట్ ప్లేస్లో అయితే ఉండాలి, కానీ ఇది సెకండ్ ప్లేస్లో పెట్టాను. ఎందుకో నేను డిస్కస్ చేస్తాను. ఈ ఫోన్ కూడా మనకి రీసెంట్గా అయితే లాంచ్ అయింది. దీని యొక్క ఫస్ట్ సేల్ మనకి 24th June 12 PM కి అయితే అమెజాన్లో సేల్ అయితే అవుతుంది. దీని యొక్క బ్యూటీ ఏంటంటే బేస్ మోడల్ 6GB RAM 128GB మోడల్తో వస్తుంది. ఒక్కసారి దీని యొక్క ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ అయితే చూడండి, చాలా బాగా అయితే ఉంటాయి. అండర్ 10K బడ్జెట్ అలాంటి స్పెసిఫికేషన్స్ ఏ మొబైల్ అయితే ప్రెసెంట్ అయితే మార్కెట్లో లేదు. దీని యొక్క ప్రాసెసర్ MediaTek Dimensity 7060 ప్రాసెసర్ అనమాట. ప్రైమరీ క్లాక్ స్పీడ్ 2.6 GHz అయితే ఉంటుంది. అలానే ఇంక ఇది మనకి LPDDR5 RAM UFS 3.1 ROM కాన్ఫిగరేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఈ ర్యామ్ అండ్ రోమ్ కాన్ఫిగరేషన్తో వేరే ఏ ఫోన్ అయితే అవైలబుల్లో లేదు. అలానే బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, Sony IMX752 సెన్సార్ రేర్ కెమెరా అయితే ఉంటుంది. అలానే IP64 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్ సపోర్ట్ అయితే ఉంటుంది. ఇది కూడా మనకి HD+ డిస్ప్లేనే, కాకపోతే 120Hz రిఫ్రెష్ రేట్ అయితే సపోర్ట్ చేస్తుంది. ఇంకా 5000 mAh బ్యాటరీ, 18 watts ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ఉంటుంది. ఈ Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అయితే వస్తుంది. కానీ ఇది నేను సెకండ్ ప్లేస్లో పెట్టడానికి మెయిన్ రీజన్ వచ్చేసి లావా వాళ్ళ యొక్క అప్డేట్స్ అనమాట. వీళ్ళు అప్డేట్స్ చాలా స్లోగా అయితే ఇస్తారు. అప్డేట్స్ విషయానికి వస్తే 1 year Android అప్డేట్, 2 years సెక్యూరిటీ అప్డేట్స్ మాత్రమే ఉంది. ఇది కొంచెం మెయిన్ డ్రాబ్యాక్ అనమాట. Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ వచ్చిన Android 16 వరకే మనకి అప్గ్రేడ్స్ అయితే వస్తాయి. సో ఇంకా మనం టాప్ 1 ఫోన్ అయితే చూద్దాం. అదే iQOO Z10 Lite అనమాట. బేస్ మోడల్ 4GB RAM 128GB మోడల్ 9,999 అయితే అవైలబుల్ ఉంది. ఫస్ట్ సేల్ మనకి 25th June 12 PM అమెజాన్లో అయితే సేల్ అవుతుంది. ఫస్ట్ సేల్ రోజు మనకు 500 కూపన్ డిస్కౌంట్ ఫోన్ 9,499 అయితే ఈ బేస్ మోడల్ అయితే వస్తుంది అనమాట. ఇందులో ఫీచర్స్ కూడా సేమ్ Realme Narzo 80 Lite లానే ఉంటాయి. HD+ డిస్ప్లేతోనే వస్తుంది. కాకపోతే 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలానే ప్రాసెసర్ కూడా సేమ్ MediaTek Dimensity 6300 ప్రాసెసర్ అయితే ఉంటుంది. బ్యాటరీ 6000 mAh బ్యాటరీ, 15 watts వైడ్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. IP64 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సోనీ కెమెరా అయితే యూస్ చేస్తారు. సెన్సార్ అయితే డిస్ప్లే చేయదు. అలానే ఇంకొకటి 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా అయితే ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి 5 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అయితే ఉంటుంది అనమాట. అలానే ఇంకా అప్డేట్స్ విషయానికి వస్తే ఇది 2 years Android అప్డేట్స్, అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది. Realme Narzo 80 Lite కూడా అంతే సేమ్, అది కూడా 2 years Android అప్డేట్స్, అలానే 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ఇస్తుంది అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ నా టాప్ 5 లిస్ట్ అండర్ 10K
ఇన్ జూన్ 2025. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా అంటే 10K బడ్జెట్లో ఒక మంచి ఫోన్ కొనాలనుకుంటే వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. ఇంకా మీరు ఒక 2K ఎక్స్ట్రా పెట్టుకోగలము అనుకుంటే మీకు ఇంకా బెటర్ వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయి. మీరు కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదన్నమాట. ప్రతి ఒక్క ఫీచర్ టిక్ మార్క్ అయితే చేసుకుంటూ వచ్చేస్తుంది. ఒక 2K ఎక్స్ట్రా పెట్టుకుంటే ఐఫోన్ నుంచి Z10X, రియల్మీ నుంచి P3X, అదైతే రీసెంట్గా రియల్మీ P3X కొంచెం కార్డ్ డిస్కౌంట్ ఫోన్ మనకి 7699 రూపీస్కి అవైలబుల్ అయితే ఉంది. ఒకసారి అయితే చెక్ చేయండి ఫ్లిప్కార్ట్లో. ప్రెసెంట్ నేను ఈ వీడియో చేస్తున్న టైంకి సేల్ అయితే ఏదో నడుస్తుంది, సో దానివల్ల అయితే ఆ డిస్కౌంట్ అయితే ఉంది. అలానే ఇంకొకటి మీరు 30,000 పెట్టుకోగలిగితే మీకు ఇంకా నథింగ్ CMF ఫోన్ 1 అయితే వస్తుంది. చాలా మంచి ఫోన్ అనమాట అక్కడ అది. సో మీరు అలా చూస్ చేసుకోండి. మీరు స్ట్రిక్ట్గా అంటే 10K బడ్జెట్లోనే ఫోన్ కావాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏదో ఒక ఫోన్ అయితే పిక్ చేసుకోండి టాప్ 5 ఫోన్స్. అలా కాదు మేము ఇంకా ఎక్స్ట్రా 2K పెట్టుకోగలము, ఒక మంచి ఫోన్ చెప్పండి అనుకుంటే మీరు అక్కడైతే ఈ ఫోన్స్ తీసుకోవచ్చు అనమాట. వాల్యూ ఫర్ మనీ ఫోన్స్ అయితే అవుతాయి. సో ఇది ఫ్రెండ్స్ నా రివ్యూ అయితే. మన కంటెంట్ నచ్చితే మన ఛానల్ ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.